హలో గైస్, వెల్కమ్ టు మహానగర్ న్యూస్. భారత్తోని సంబంధాలు సరిదిద్దుకోవాలని చెప్పేసి ట్రంప్కి లేఖ రాసిల్లట 19 మంది చట్టసభ సభ్యులు. అయితే ఇప్పుడు అందులో ఏముందో నేను చెప్తాను. భారత్తోని దెబ్బతింటున్న కీలక భాగస్వామ్యాన్ని వెంటనే చక్కదిద్దుకోవాలని, ఆ సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించుకోవాలని కోరుకుంటా 19 మంది అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక లెటర్ రాశారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన ట్రంప్ ప్రభుత్వం ఈ మధ్యన 50% వరకు సుంకాలు పెంచడాన్ని ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఈ చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేఖపైన సంతకం చేసిన వాళ్ళలో డెబోరా రాస్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి వంటి ప్రముఖ డెమోక్రాటిక్ నేతలు కూడా ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడమే ఇందులో గమనార్హమైన ముచ్చట. మీ పరిపాలనలో తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారత్తోని సంబంధాలు ఉద్రిక్తంగా మారాయని, ఈ రెండు దేశాలకు ప్రతికూల పరిణామాలకు దారితీస్తోందని, ఈ కీలక భాగస్వామ్యాన్ని సరిదిద్దడానికి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ లెటర్లో స్పష్టం చేశారు. అయితే వాళ్ళంతా పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు నివసించే జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, వాళ్ళకి భారత్తోని బలమైన సాంస్కృతిక ఆర్థిక బంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాల వల్ల అమెరికా వినియోగదారులపైన ధరల భారం పడుతోంది. అమెరికన్ కంపెనీలు ఆధారపడే సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెమీ కండక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వరకు అనేక కీలక రంగాలలో అమెరికా తయారీదారులు భారత్ పైన ఆధారపడి ఉన్నారని వివరించారు. ఈ సుంకాల పెంపు రెండు దేశాలలో లక్షలాది ఉద్యోగులకు ముప్పు తెచ్చిపెడుతుందని కూడా హెచ్చరించారు. అయితే అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా భారత ప్రభుత్వం రష్యా, చైనాలతోని ఇంకా ఆర్థిక సంబంధాలను పెంచుకునేలాగా ఒత్తిడికి గురవుతోందని కూడా చెప్పారు. అయితే ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో చైనా దూకుడుకు కళ్ళెం వేయడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం. ఆస్ట్రేలియా, జపాన్లతో కలిసి క్వాడ్ కూటమిలో అమెరికాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి. ఇలాంటి సమయంలో మన చర్యలు భారత్ను దూరం చేసేలా ఉండకూడదు అని ఇలా మంచి చెప్పారంట. చర్చల ద్వారా సమస్యలను మొత్తం క్లారిటీ చేసుకోవాలి తప్ప ఇట్లా ఘర్షణ వైఖరి అస్సలే కుదరదు అని చెప్పేసి ట్రంప్కి వివరంగా ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేశారంట.